నేటి పునీతులు పునీత జీన్ గాబ్రియెల్ గారు. నీకు భార్య ఉన్నదా, ఆమెను వదిలించుకొనుటకు యత్నింపకుము. నీవు అవివాహితుడవా, భార్య కొరకు యత్నింపకుము. బుధవారం, సెప్టెంబర్ 11, 2024. మొదటి పట్టణం పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయం 25 నుండి 31 వచనాలు. ఇక అవివాహితుల విషయము. నాకు ఈ విషయమున ప్రభువు శాసనము లేదు, కాని ప్రభువు కృపచే విశ్వాసపాత్రుడగు వ్యక్తిగా నేను నా అభిప్రాయమును ఇచ్చుచున్నాను. ప్రస్తుత విషాద పరిస్థితులను బట్టి పురుషుడు తాను ఉన్న విధముగా ఉండుటే మంచిదని నా అభిప్రాయము. కాని నీకు భార్య ఉన్నదా, ఆమెను వదిలించుటకు యత్నింపకుము. నీవు అవివాహితుడవా, భార్య కొరకు యత్నింపకుము. కాని నీవు వివాహమాడినచో పాపము చేయుట లేదు. అట్లే అవివాహితయగు స్త్రీ వివాహమాడినచో ఆమెయు పాపము చేయుటలేదు. కాని అట్టి వ్యక్తులకు కలుగు దైనందిన కష్టముల నుండి మిమ్ము తప్పింపవలయుననియే నా తలంపు. సోదరులారా, నా భావము ఇది. ఇంక ఎంతో సమయము లేదు, కనుక ఇప్పటి నుండి వివాహితులు అవివాహితులో అనునట్లు జీవింపవలెను. ఏడ్చువారు దుఃఖాక్రాంతులు కానట్లును, ఆనందించువారు ఆనందముగలేనట్లును, కొనువారు తాము కొనిన వానికి తాము సొంతదారులు కానట్లును, లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయువారు వానితో సంబంధము లేనట్లును ప్రవర్తింపవలెను. ఏలయనా, ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంక ఎంతో కాలము ఉండబోదు. ఇది ప్రభువు వాక్కు.